హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చి చికెన్ పికిల్ వీడియో. చికెన్ పికిల్ చేశాను సండే రోజు. ఫస్ట్ టైం చేశాను చికెన్ పికిల్. ఫస్ట్ టైం అంటే ఒకసారి ముందు చేశానండి. చాలా డేస్ అయిపోయింది, చాలా ఇయర్స్ అయింది చెప్పాలంటే. 3-4 ఇయర్స్ అయింది. 250 గ్రామ్స్ ఏమో చేశాను అప్పుడు. నాకు గుర్తు కూడా లేదు దాంట్లో ఎంత వేయాలి ఏమేయాలని. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. కేజీ చికెన్ పికిల్ చేస్తున్నాను. ఎలా వచ్చిందో, హిట్ అయిందా ఫ్లాప్ అయిందా చూడండి లాస్ట్ దాకా. ముందుగా చికెన్ తీసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు ఉడకబెట్టి పక్కన పెట్టుకుని తర్వాత బాండెట్లో 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు మెంతులు, కొంచెం చెక్క, కొంచెం మొగ్గ, ఒక 3 యాలకులు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలండి. మాడిపోకూడదు, ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. మాడిపోకూడదు, దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి, బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అంతేనండి. దీంట్లోకి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మటుకు ఫ్రెష్గా మీరు అప్పుడప్పుడే వేసుకునే అంటే మిక్సీకి వేసుకుంటాం కదా, అప్పుడే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఉండేది వేయొద్దు, ఊరగాయకి మటుకు అంత టేస్ట్ అనిపించదు. అప్పటికప్పుడే మనం ఫ్రెష్గా చేసుకొని పెట్టుకోవాలి. నేను ఆ రోజే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అందుకని చికెన్ పికిల్ చేద్దాం, చాలా రోజులు నుంచి అనుకుంటున్నానండి చికెన్ పికిల్ చేయాలని. ఈ వీడియోస్లో చూసి తినాలి అని నాకే అనిపించింది. గోంగూర చికెన్ పికిల్ తినాలనిపించింది, కానీ మా వారు గోంగూర వద్దు, ఫస్ట్ ఇలా చెయ్యి అని చెప్పారు. ఇంక అందుకనే చేశాను. నేను ఇక్కడ బోన్స్తో పాటు తీసుకున్నానండి. ఈసారి ట్రై చేసేటప్పుడు మటుకు బోన్స్ లేకుండా చేయాలి, బాగుంటుంది. కేజీ తీసుకుంటే మనకి ఆ పికిల్ అయ్యేసరికి అరకిలో కూడా కొంచెం తక్కువే ఉండొచ్చేమండి, అంత అయ్యింది. ఇంకా ఆయిల్ వేసుకొని తర్వాత ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తడి ఉండకూడదు, తడి ఉంటే మనకి నిలువ ఉండదు. బాగా డ్రైగా, మరి ఎక్కువ డ్రైగా వేసేసుకుంటే మరి ముక్క గట్టిగా అయిపోద్ది. ఆ ముక్కలు అంతా బాగా ఫ్రై అయినాక కొంచెం రెడ్ కలర్ లాగా వచ్చి ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది ఒక 5 నిమిషాలు పచ్చి వాసన అంతా పోయిన దాకా మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలి. మంట మనం సిమ్లో పెట్టుకొని కారం, మనం ఎంత కారం తింటామో అంత తగినంత కారం వేసుకోండి. మేమైతే కొంచెం స్పైసీగా తింటాము. ఒక 50 గ్రాముల కారం పట్టిందండి, ఇంచుమించుగా చెప్తున్నాను. తర్వాత కారం అంతా కొంచెం ఫ్రై అయినాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా సన్న సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి రెడ్గా ఎలా వచ్చిందో. తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి. మనం ముందే ముక్కలకి ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాం కదా, అది గుర్తుపెట్టుకొని మనకు తగినంత సాల్ట్ వేసుకోండి. ముందుకు తక్కువ వేసుకోండి, ఉప్పు చూసుకొని. తర్వాత చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైపోతే తినలేము. ఇంకా సాల్ట్ అంతా వేసుకొని సన్న సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల నూనెలోనే ఫ్రై అవ్వాలి. మా పిల్లలు అయితే ఆ పికిల్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. అయిపోతే తినాలి అని. అన్నం కూడా తినలేదు ఆ రోజు. చికెన్ కర్రీ చేశాను, కానీ చికెన్ పికిల్ కావాలంట. ఇదండి, ఆయిల్ అంతా పీల్చేసినాక నిమ్మరసం, ఒక 3 కాయలు నిమ్మరసం వేసుకోవాలి. అంతే అండి. కానీ ఆయిల్ అంతా సరిపోలేదు, మళ్ళా నైట్కి చూస్తే అంతా పీల్చేసింది. మళ్ళీ నేను ఒక 100 గ్రాముల ఆయిల్ మళ్ళా కాసి పోసానండి, అప్పుడు సరిపోయింది. ఆయిల్ లేకపోతే పికిల్ బాగుండదండి, డ్రై ముక్కలాగా అయిపోద్ది, అంటే ఫ్రై లాగా అయిపోద్ది. అందుకని ఆయిల్ ఉండాలి పికిల్కి. ఆయిల్ ఉంటే నిలువ ఉంటుంది, మనం కలుపుకునే దానికి కూడా ఆయిల్గా కొంచెం బాగుంటుంది. హెల్త్కి మంచిది కాదు, అప్పుడప్పుడు అయితే ఏం పర్వాలేదు, ఓకే. టేస్ట్ విషయానికి వచ్చేస్తే సూపర్గా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతే అండి. వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.